ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. నేను వాటి వడ్డీలు మిత్తిలు కట్టలేక అనుభవిస్తున్నాను, ఇంత అప్పు తీసుకున్నాను అని ఈయన అప్పు చేసుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా. కానీ నాకు కూడా అనిపిస్తూ ఉంది, అప్పుల గురించే మాట్లాడదామా, ఉత్పాదకతను పెంచే మార్గాల గురించి అన్వేషిద్దామా? ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం టూరిజానికి పెట్టింది పేరు. ఈ టూరిజాన్ని ఎలా అభివృద్ధి చెందిస్తాం? దాంతోపాటు హెల్త్ టూరిజంగా కూడా హైదరాబాద్ ప్రపంచ దేశాలకి దిక్చూసిగా ఉంది. అలాగే ఈవెన్ ఫుడ్లో కూడా అసలు హైదరాబాద్ బిర్యానీ అంటే పడి చావని వాళ్ళు ఎవరైనా ఉంటారా? హైదరాబాద్ ముత్యాలని కొనుగోలు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? హైదరాబాద్లో ఉన్నటువంటి లక్క గాజులు కానివ్వండి, హైదరాబాద్లో ఉన్నటువంటి సింబాలిక్ డక్కన్ కల్చర్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక నిజాం కల్చరు, ఫుడ్ కానివ్వండి. ఇప్పుడు రంజాన్ మాసంలో మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకతలు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయో. వీటన్నిటినీ మనం ఎందుకు టూరిజం వైపు మళ్లించలేకపోతున్నాం? కేవలం ఫ్యాషన్ షో పెడితేనే సరిపోదు. టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో సోయగాలతో సిద్ధమైనటువంటి ఈ దక్కన్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం ప్లాన్ వేస్తున్నాం? అది కాదు అసలు నేను సూటి ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మహిళా ఇండస్ట్రియల్ పార్కులు ఎన్ని అభివృద్ధి చేయబోతున్నారు? మహిళలు ఉత్పాదక రంగంలోకి ఎంతమందిని తీసుకురాబోతున్నారు? మహిళల యొక్క శక్తి అది ఎందుకు పనికి రాకుండా, ఉత్పాదకత లేకుండా జాతీయ ఆదాయాన్ని కలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా మహిళా శక్తిని అక్యూములేట్ చేయడానికి, మహిళా శక్తిని ఉత్పాదకతకు మళ్లించడానికి, ఆర్థికాభివృద్ధి వైపుకు పైన కొనసాగించడానికి మీరు తీసుకోబోతున్న చర్యలు ఏంటో ప్రకటించి మహిళల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను.